ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుండి ఢిల్లీకి చేరుకున్నాడు సుదర్శన్ రెడ్డి. ఈ నేపథ్యంలో హస్తినాకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఇక ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంతో సంతోషంగా ఉందని అన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. పార్లమెంటు సభ్యులందరినీ కూడా కలుస్తానన్న ఆయన తనకు ఓటు వేయాలని కోరుతున్నారని తెలిపారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 1948లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించారు. ఆయన 1969లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1995లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక అనంతరం 2005లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2011లో పదవీ విరమణ పొందారు. 2013 మార్చిలో మొదటి గోవా లోకాయుక్తగా బాధ్యతలను స్వీకరించారు. అయితే ఆ పదవికి కూడా 2013 అక్టోబర్లో వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేశారు. ఆయన న్యాయపరమైన అంశాలలో న్యాయ వ్యవస్థలు చెరిగిపోయాయని ముద్ర కూడా వేశారు. ఇక పదవి విరమణ అనంతరం కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఆయన సేవలు కొనసాగిస్తున్నారు. Political parties as such do not vote in the elections. It is the honorable members of the parliament who participate in the elections. Therefore, as a candidate, I would humbly request and appeal to all the parliamentarians, irrespective of the party affiliations, to support my candidature.